తారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు తారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు ఉలుగు సత్తా వేసినవాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా నిన్ను కోరి ఒన్నెలాడి లైలా కోట దాటి పేట జరే వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. ఏంటి బ్రేకింగ్ న్యూస్లు? ఫ్రైడే కదా. హాయ్ ప్రదీప్ గారు. హాయ్, నా పేరు స్పందన, వైజాగ్ నుంచి వచ్చాను. గట్టిగా స్పందించండి. నా పేరు స్పందన, నేను వైజాగ్ నుంచి వచ్చాను. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారు? గరీబ్రథ్కి వచ్చానండి. ఎలా వచ్చారని లేదమ్మా, ఏ పని మీద వచ్చారు అని అడిగా. ప్రదీప్ గారిని కలవటం కోసం వచ్చాను. మమ్మల్ని కలవడం కోసం. అయ్యో హౌస్ స్వీట్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు వైజాగ్ లో వాళ్ళందరూ? బాగున్నారా? చాలా బాగున్నారు సార్. మీరు రాలేదని అందరూ ఫీల్ అవుతున్నారు. వస్తాను, త్వరలో వస్తాను. త్వరగా రండి. మీరు అందరూ వైజాగ్ నుంచి వచ్చే మేమే వైజాగ్ వస్తాం తప్పకుండా. ఈటీవీ ప్లస్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు వస్తాం వైజాగ్ లో. చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ సార్. ఎంత ఆనందంగా ఉన్నారో బ్రేకింగ్ న్యూస్. చెప్పండి. మిమ్మల్ని చూస్తే కొంచెం టెన్షన్ గా ఉంది. పర్లేదు, మీరు అటు చూడండి, నేను చూస్తాను. బ్రేకింగ్ న్యూస్ ఆశ పెట్టే న్యూస్. మార్నింగే టిఫిన్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది అనమాట. మళ్ళీ టిఫిన్ పెడితే కానీ గుర్తురాదు అనకనమ్మవు. చిట్టి చూసుకుంటారా? చూసుకో. మేము అది లేదే పాస్ అయ్యే వాళ్ళం కాదులే. బ్రేకింగ్ న్యూస్ సార్, ఆశ పెట్టే న్యూస్. బ్యాచులర్ గా ఉండిపోతే బ్యాచులర్ కి పింఛని ఇస్తానన్న ప్రభుత్వం. బ్యాచులర్స్ కి ఇస్తారా? యా. అరే అరే అరే, పేరు రాసేయండి. ప్రదీప్ గారు పెళ్లి చేసుకోపోవడానికి కారణం అదే అంటూ అమ్మాయిలు గుసగుసలు. పెన్షన్ కోసం. మా తల్లే ఏం కవర్ చేశారు. థ్యాంక్ యూ. హాయ్. బ్రేకింగ్ అన్న. మీ పేరు? శ్రీహరి. మొన్న రీసెంట్ గా వచ్చారు కదా మీరు ఎక్స్‌ప్రెస్ రాజా. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ బ్రహ్మాండం బద్దలైన బ్రేకింగ్ న్యూస్. అది బద్దలైంది కదా, మిస్ అయిపోయింది ఎక్కడో. బ్రేకింగ్ న్యూస్ బ్రహ్మాండం బద్దలైన బ్రేకింగ్ న్యూస్. మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నిరూపిస్తానన్న స్వామీజీ. మామూలు కదిపితే రాలితే కదా, మంత్రాలు ఎందుకు? స్వామీజీ నిరూపిస్తానన్న. ఉంటారు నాన్న అలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ. నా పేరు మహేష్. తొనుగు నుంచి వచ్చా. బ్రేకింగ్ న్యూస్. బెలూన్ పగిలిపోయేలాంటి బ్రేకింగ్ న్యూస్. ఎగ్జామ్ పెట్టాలా వద్దా అని పోల్ చేయగా 100కి 99% వద్దని పోల్ చేశారు. ఒక్కడు మాత్రం పెట్టాలని పోల్ చేశాడు. ఆ ఒక్కడే ఎగ్జామ్ కనిపెట్టాడనే భావనలో అంతా ఉన్నారు. తణుకులు అంతే. హాయ్ ప్రదీప్ అన్న. చెప్పండి ఆఫీసర్, వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా? ఇంకా లేదు. ఓకే, అయితే మీ పేరు? మై నేమ్ ఇస్ నాని అన్న. ఐ యామ్ ఫ్రమ్ వేలూరు. ఇవాళ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారా? లేదన్నా, నేను చూడడానికి వచ్చాను. నన్ను చూడ్డానికా? అయ్యో, ఎవరెవరు వచ్చారు? నేను, మా ఫ్రెండ్, మా అక్క అన్న. ఓ, ముగ్గురు. ఎస్ అన్న. సో ఇవాళ షూట్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతారా? ఉండండి 2 రోజులు హైదరాబాద్ లో. ఓకే అన్న. థ్యాంక్ యూ. చెప్పండి. ఫ్లాష్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ప్రదీప్ అండ్ ఎక్స్‌ప్రెస్ రాజా టీమ్ కి సన్మానం చేయనున్న ప్రపంచ దేశాలు. వెరీ గుడ్. హౌస్ సీట్. థ్యాంక్ యూ.
సన్మానం అంటే మా వాళ్ళకి చాప్ మీద కూర్చోబెట్టి చిటికలేసి క్యాలీఫ్లవర్ తో కొట్టాలి. అలా అయితేనే వస్తాం మేము. ఓకేనా? అన్నీ ఉంటాయన్నా. అన్ని ఉంటాయిగా. అరే నరేంద్ర బట్టలు సర్దుకురా. హాయ్ ప్రదీప్ గారు. హలో అండి. నా పేరు వరలక్ష్మి. నేను ఇది సెకండ్ టైం ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్. ఓ థ్యాంక్ యూ, సూపర్. ఒకసారి వచ్చాక కూడా ధైర్యం చేసి రెండోసారి వచ్చారు చూసారా? బ్రేకింగ్ న్యూస్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఎంత మాట్లాడినా బ్యాలెన్స్ అవ్వట్లేదు అని అడిగిన కుర్రాడు. దానికి ఫోన్ లో ఎందుకు డైరెక్ట్ వచ్చి మాట్లాడు అని రిప్లై ఇచ్చిన కస్టమర్ కేర్. అరే నెంబర్ తీసుకుంట్రా. హాయ్ ప్రదీప్ అన్న, ఐఎమ్ సాంబా, ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు. సాంబా ప్రదీప్ అన్న ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటని అడగన్నా. ఏంటి బుద్ధి రావాలంటే ఏం చేయాలని FBలో పోస్ట్ పెట్టిన అమ్మాయి, దానికి గడ్డి తింటే చాలని రిప్లై కమెంట్ పెట్టిన అబ్బాయి. ఆయన అదే ఫాలో అవుతున్నట్టున్నాడు, అందుకే అది పెట్టుంటాడు. నువ్వు ప్రతిదానికి అంటే ఎలాగన్నా? మీరు FB వాడుతున్నారుగా, మీరే అయి ఉంటారు. హాయ్ అన్నయ్య, నా పేరు స్నేహ. ఏ స్కూల్? ఇంటర్ సెకండ్ ఇయర్. అప్పుడే? అబ్బో. ఏ బ్రాంచ్? సిసి. ఓ వండర్ఫుల్. అది ఇంజనీరింగ్ లో కదరా ఉండేది. ఈ మధ్య కొత్తగా యాడ్ చేసి ఉంటారు. అవును, మీ స్టడీ అయిపోయినాక యాడ్ చేసిర్రు. నాది ఎస్ఎస్సి. బ్రేకింగ్ న్యూస్ బావిలో పడ్డ 2 కప్పలు, దాన్ని కాపాడడానికి దూకిన మనిషి, ఇందులో కూడా ప్రైవసీ లేదా అన్న కప్పలు. సిసి కదా, అలాగే ఉంటదిలే. హాయ్ ప్రదీప్ గారు, లతాశ్రీ కేమ్ ఫ్రమ్ నెల్లూరు. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హ్యాపీ హోలీ. చెప్పండి. ఫ్లాష్ త్రిటిలో తప్పిన పెను ప్రమాదం. ట్రైన్ లో గాలిపోవడం వల్ల సడన్ గా స్ట్రక్ అయిన ట్రైన్ బోగీలు, మళ్ళీ పంచర్ వేసి ముందుకు కదిలిస్తున్న బ్యాట్స్మెన్. ఓ వెరీ గుడ్. ఆయన ఎందుకున్నాడు అక్కడ? కాదు, నీకు వాళ్ళు ఇలా పేపర్ ఇచ్చారు కదమ్మా, అది నువ్వు చదవగానే వాళ్ళ మొహం వస్తారు చూసావు వెంటనే. ఎవర్రా ఇది రాసిందని చూసావు కదా నువ్వు? చూసావు కదా, నేను అలాగే చూసా ఇప్పుడు. సూపర్. ఎలాంటి సందర్భాల్లో, అంటే ఇలాంటి ఆన్సర్స్ విన్నప్పుడు ఎలాంటి సందర్భాల్లో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు? ఐఎమ్ ఫ్రమ్ తాండూర్. నైస్ నేమ్. నా పేరు రాఘవేందర్. ఓకే. రాత్రి 12 గంటలకు మంచి వీడియోలు చూసి జ్ఞానం పెంచుకోవాలనుకున్నప్పుడు వీడియో బఫర్ అయితే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. పక్కింట్లో వైఫై ఉంటుంది, పాస్వర్డ్ తెచ్చుకో. అరేంజ్ ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి నాన్న. మైసెల్ఫ్ హరిణి జోగి. నేను హీరోయిన్ గా యాక్ట్ చేసినప్పుడు మీలాంటి హీరో పక్కన లేనప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. నువ్వు హీరోయిన్ అవుతావు, నేనే డౌట్. నా చుట్టూ ఉన్న అమ్మాయిలు నన్ను అదోలా చూస్తున్నప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. మరి ముందే చెప్పాలి. ప్రకాష్. ఎస్, థ్యాంక్ యూ. చక్క చక్క చంచక్క తక్క తక్క తై తక్క. నా పేరు కిరణ్ జోగి అన్న పొద్దున నిద్ర లేవనప్పుడు మా అయ్య అరే పందినా కొడుక లేవని నిద్ర లేపినప్పుడు అప్పటి నుంచి బయట ఎక్కడ పందిని చూస్తే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతానా. గుర్తుకొస్తున్నాయి. సేమ్ పించ్. మా డాడీ అలాగే తిట్టేవాడు. బాబులు అందరు చూసుంటారు కదా, బాబుల్లో అనుష్కని ప్రభాస్ భుజాల మీద ఎక్కించుకున్నాడు నడిపిస్తాడు కదా, అలానే అది చూసి నా లవర్ కూడా నన్ను చేయమంటే అప్పుడు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా అన్న. అలా అడిగినప్పుడు ఈసారి అడిగినప్పుడు చెప్పు, కట్టపకి చుట్టూ రాగానే చేస్తానని చెప్పు. రాజీవ్ గాంధీ గారు సమోసా తిందాం రమ్మంటే రాహుల్ గాంధీ గారు రసగుల్లా తిందాం అన్నప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. ఇలాంటి విన్నప్పుడు కూడా నేను చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. నా పేరు శ్రావణ్ సాని. ఏం కాదన్నాడు చూద్దాం మావాడు. మనం ఖాళీ బస్ లో పోయేటప్పుడు బిందాస్ లో ఇట్లా కూర్చాం కదా, కూర్చొని పోరీలు వచ్చి ఎక్స్క్యూజ్ మీ సీట్ ఇస్తారు అన్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం అన్న. మనం లేడీస్ సీట్ లో కూర్చుని మళ్ళీ వాళ్ళు అడిగితే మళ్ళీ ఇవ్వడం కూడా. అన్న నీకోసం ఒక చిన్నది చేసుకొచ్చిన, గిఫ్ట్ అని కాదు. చిన్న పెద్ద తేడా ఉండద్దా? విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాలక. అరే హౌ స్వీట్. I can say proudly that I'm a big fan of Pradeep bro. How sweet. Thank you so much brother. Come here. Thank you. Thanks a lot. Thank you.
గడ్డం బ్యాచ్ కా హౌ స్వీట్ థ్యాంక్ యూ రక్తధార చోర ఘోర అఘోర కరక సంగరే కుతుండ కాల కింకర శత్రు శాసన జయ జయ రావణ జయ జయ సింహ బ్రదర్ సో స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా లవర్ కాకుండా ఏ అమ్మాయి నా బైక్ ఎక్కినా అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతానన్న. ఆవిడ నువ్వా? నువ్వా? ఇంకెవరు ఎక్కినా నువ్వు అన్కంఫర్టబుల్ ఎందుకు ఫీల్ అవుతావు తెలుసా? అది మీ గర్ల్ ఫ్రెండ్ తెలిస్తే పిచ్చ కొట్టుడు కొడుతుంది. హాయ్ అన్న. హాయ్, మీ పేరు? నా పేరు వర్ధన్. దాదా కింద హాయ్, ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్. బాబా పొడిగేవరా? థర్డ్ కొంచెం తగ్గాలి రోయ్ హైట్. రైమ్స్ పోయమ్స్ పాటలు ఏమైనా వచ్చా? వస్తాయా? రమ్మను. తమ్ముడు ఇక నేను డైలాగా? డైలాగా ఇది? ఓకే రెడీ. తమ్ముడు ఇక నేను జంగిల్ బుక్ సినిమా చూడలేను, అందులో పులి అని అందరూ నాకే అంటారు, అది అది నిజమో కాదో అని నువ్వే చెప్పాలి. అరే సూపర్ రా, బాగా చెప్పు. యాస్టీస్ వచ్చింది. ఆ డైలాగ్ ఉన్న పవర్ అలాంటిది. అందుకే చూడండి సెకండ్ క్లాస్ అబ్బాయి కూడా టపీ టపీ అని చెప్పాడు. ఓకే క్లాప్స్ కమ్ ఆన్. డాన్స్ చేస్తావా? రాదా? మనకెవరు వచ్చేయండి, మనకు మేనేజ్ చేయట్లే. ఓకే మ్యూజిక్. అరే గుండీలు తీసి కాళ్ళను ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు నే అడుగెడితే సో మొదలెడితే. వెరీ గుడ్ రా, నాకు వచ్చిన నేర్పించా. ఎవ్వరికి చెప్పక నేను నేర్పించాను. ఇది పర్సనల్ గా నేర్పించాను నీకు వితౌట్ ఫీజ్. పెద్దకి ఏమవుతావు? పోలీస్. పోలీస్. సూపర్, వెరీ గుడ్ నాన్న. నా పేరు బిలాస్ యాదవ్. నాకు ఆకలిస్తుంది అన్నప్పుడు నా ఫ్రెండ్ వేరే వాళ్ళ ఫంక్షన్ కి తీసుకున్నప్పుడు నాకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతా. అబ్బే అలాంటిదే ఉండదు, తినేయడమే ఫుల్. ఎప్పుడు వెళ్ళా వేరే ఫంక్షన్ కి? వెళ్ళేదా? దొరికావా? ఎక్స్ప్రెషన్ బట్టి దొరికేసినట్టే ఉన్నావు. పెళ్లి కొడుకు నా శుభాకాంక్ష. అంటే పెళ్లి కొడుకులు కాదు, దినం రా దినం రా. నా పేరు కార్తిక్ జోగి. లవర్స్ కలిపి చేసినప్పుడు లవ్ చేసిన వాళ్ళని వదిలేసి నన్ను కుమ్మేసినప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. వాళ్ళ కోసం దెబ్బలు తిన్నా పర్లేదురా, ఫ్రెండ్షిప్ ముఖ్యం. హాయ్ ప్రదీప్ గారు. హాయ్. నా ఒంటి పైన 24 క్యారెట్స్ బంగారం లేనప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతా. డైలీ వాడుతూ ఉంటారా మీరు? అది బంగారం కదా. ఆంటీ నైట్ డ్రెస్ ఎంత హెవీగా ఉంది. హాయ్ ప్రదీప్ గారు, నా పేరు మనూష, నేను తాండూరు నుంచి వచ్చాను. వెరీ గుడ్. నా బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నీకు ఇంటికి వెళ్ళాక ఉంటది పో. నా బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటే నేను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. ఎందుకు? బిల్లు సగం సగం పంచుకోమని వాళ్ళని. మై నేమ్ ఇస్ నిఖిల్. నిఖిల్ మంచి పాట పాడవా నిఖిల్? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. చెప్పండి. నేను మూవీకి వెళ్ళినప్పుడు కిస్సీలు వచ్చినప్పుడు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను ఇచ్చేది వాడు ఇస్తాను కాబట్టి. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. తప్పదు, ఆ మాత్రం ప్రొసీజర్ ఉంటది. మా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళి ఫోన్ ఇచ్చి నాకు వాష్రూమ్కి వెళ్తే ఆయన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడానికి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా. చెప్పు, పాట పాడతాడని చెప్పు. పాట అయిపోగానే పాడతాడని చెప్పు. హాయ్ అన్న, ఐఎమ్ కావేరి జోగి. పనులు చేసే మొగుడు వస్తాడు అనుకున్నప్పుడు పనికిరాని వాడు వస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతా. మార్చుకోవాలి మనకు తగ్గట్టుగా. అక్కడ స్పేస్ ఉండదు, క్రియేట్ చేయాలి. మీరు చేయగలరు నాకు తెలుసు.
నా పేరు హరీష్ ఫ్రమ్ పిడుగురాళ్ళ. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినప్పుడు కూర్చోడానికి ప్లేస్ లేనప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. ఇక కూర్చోండి కాసేపు తిరుగుతుంటారు.